హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి అండి. ఇవాల్టి వీడియో వచ్చి కొబ్బరి పులావ్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు 2 కొబ్బరికాయలు, దాన్ని తురిమి అలాగే పాలు తీసుకొని పెట్టుకోవాలండి. ఇంకా 4 గ్లాసుల రైస్, పచ్చిమిర్చి 5, కరివేపాకు, 1 ఉల్లిపాయ, కొంచెం జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, ఉప్పు, నూనె. ఇవేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టుకొని పాత్ర బాగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసి అది బాగా హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కొంచెం కరివేపాకు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ఇవి కూడా వేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం అంటే రుచికి సరిపడా వరకు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసి మరొక 5 మినిట్స్ మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కొబ్బరికాయ తురిమి దాని పాలను తీసాం కదండి, ఆ పాలను కూడా ఈ డీప్ ఫ్రై అయిన దాంట్లో మనం యాడ్ చేసుకోవాలండి. ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయవలసిన అవసరం లేదండి. ఈ పాలతోటే వండితే మనకి కొబ్బరి పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, నేనైతే 2 కొబ్బరికాయలు కట్ చేసి పెట్టి దాని పాలనైతే ఈ విధంగా తీసాను. చూసారా, ఓన్లీ పాలతోటే వండుతున్నానండి. నేను చాలా టేస్టీగా వండుతున్నానండి. అలా ఉడుకుతున్న దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని అయితే వేసుకోవాలండి. ఇవి ఓన్లీ పాలతోటే ఈ రైస్ కూడా మనకి ఈజీగా కుక్ అయిపోతుందండి. చూడండి, నేనైతే కుక్ చేసిన వీడియో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూసారా, హాఫ్ బాయిల్ అయితే అయిపోయిందండి రైస్. చూసారా, ఇలా కుక్ అయిన తర్వాత మనం మరొక 5 మినిట్స్ మనం బాయిల్ చేస్తే ఫైనలీ మనకి కొబ్బరి పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఆల్మోస్ట్ మనకు కుక్ అయిపోయిందండి. ఫైనలీ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ కొబ్బరి పులావ్ రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ యొక్క వీడియోని ట్రై చేసుకోండి. దీనికి కర్రీ అనేది అవసరం కదండి. కర్రీ నేను ఆలు కుర్మా చేశాను, అలాగే రైతా కూడా చేశానండి. చూసారా, కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి, సూపర్గా ఉంది. మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేస్తారని ఆశిస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.